నిన్న మా ఆయన బర్త్‌డే ఉండే అండి. నేను కేక్ కట్ చేద్దామంటే పిల్లలు వద్దు మమ్మీ డాడీకి గులాబ్ జామ్ అంటే ఇష్టం అని చెప్తే అప్పటికప్పుడు ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఆర్డర్ చేశారండి. ఒక బౌల్ తీసుకొని పౌడర్ అందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పాలు పోసుకొని మృదువుగా తడిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి కొన్ని వాటర్ వేసి హాఫ్ కేజీ షుగర్ వేయండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాని ప్రకారం వేసుకోండి. నేనైతే హాఫ్ కేజీ వేసిన షుగరు కొంచెం అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. బాగా మరిగిన తర్వాత తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా కొంచెం చేతికి నూనె రాసుకొని రౌండ్గా చేసి అన్నీ అలా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టండి, ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ని అంతా అందులో వేయండి. కొంచెం సిమ్లో పెట్టి వేయించండి బ్రౌన్ కలర్. ఎందుకంటే మనం హైలో పెట్టినాం అనుకోండి లోపట ఉడకదు, మళ్ళీ బ్రౌన్ కలర్ మాత్రం వస్తుంది. ఇలా సిమ్లో పెట్టి మనం వేయించడం అనుకోండి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అవి పగలకుండా మంచిగా దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత చల్లారిన తర్వాత ఈ సిరప్లో ఆ బాల్స్ అన్నీ అందులో వేయండి. అసలు నిజంగా చాలా బాగా వచ్చిందండి. నేనే పరిశాన్ అయినా. ఫస్ట్ టైం చాలా బాగా చేసిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.